హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే పట్టుదల మూవీ అయితే చూసి రావడం జరిగింది. స్టారింగ్ బై తల అజిత్ గారు, త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా అండ్ రెజీనా కసాండ్రా, డైరెక్టెడ్ బై మాగీస్ తిరుమేని. సో ఈ మూవీని తమిళ్లో అయితే విదయు యాచి అనే టైటిల్ తో అయితే వచ్చింది. దీన్ని తెలుగులో పట్టుదల అని చెప్పి డబ్బుడ్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో తెలుగులో అజిత్ గారికి కూడా మంచి ఫ్యాన్ బేసే ఉంది. బట్ ప్రమోషన్స్ అంత ఇదిగా లేదు. అసలు ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయినట్టు కూడా ఎవరికి తెలియదు కూడా, చాలా మందికి. థియేటర్ కూడా అంత ఫుల్ అయితే అవ్వలేదు. సో ఇంక ఇదంతా పక్కన పెట్టి స్టోరీ కాన్సెప్ట్ విషయానికి వస్తే, త్రిష అండ్ అజిత్ ఇద్దరు కూడా హ్యాపీ లివింగ్ కపుల్ అనమాట. సో వాళ్ళు ఒక ట్రిప్ కి అయితే జర్నీ స్టార్ట్ చేస్తారు. ఆ ట్రిప్ జర్నీలో జరిగిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వల్ల త్రిష అయితే కిడ్నాప్ అయింది. సో త్రిషని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, త్రిషని పట్టుకునే ప్రాసెస్ లో అజిత్ కి తెలిసిన షాకింగ్ నిజాలు ఏంటి, ఈ ప్రాసెస్ లో అర్జున్ సర్జా అండ్ రెజీనా కసాండ్రా వీళ్ళ పాత్ర ఏంది, ఇవన్నీ కూడా చెప్పేస్తారు. మరి మూవీ చూసి థ్రిల్ ఫీల్ అవ్వండి మీరు కూడా. ఇదంతా ఏం జరిగింది అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సో మూవీ విషయానికి వస్తే మూవీ నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఇట్స్ ఏ డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యాక్చువల్లీ ఈ మూవీని ఇంగ్లీష్ లో బ్రేక్ డౌన్ అని ఒక మూవీ ఉందన్నమాట. ఆ మూవీ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని తీసారని చెప్పి అయితే అన్నారు. సో ఇంచుమించు అయితే అలాగే ఉంది. బట్ కానీ అజిత్ ఈజ్ లుకింగ్ టూ హ్యాండ్సమ్ అబ్బా, చూడడానికి చాలా బాగున్నారు. అండ్ చూపించే విజువల్స్ కూడా చాలా రిచ్ విజువల్స్ లాగా అయితే అనిపించాయి. సో మూవీ కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే చూపించిన లొకేషన్స్ కానీ అవన్నీ కూడా బాగా రిచ్గా అనిపించాయి. అండ్ ఇంకా మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వచ్చినా కూడా అర్జున్ గారిది, రెజీనా కసాండ్రా వీళ్ళందరికీ కూడా మంచి రోల్సే ఇచ్చారు. అండ్ త్రిష గారు చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారని అయితే అనొచ్చు. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్, యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఏంది మ్యూజిక్ కండ్రుతు కొట్టాడా, అంత ఇంపాక్టింగ్ గా లేదే అని అనిపిస్తా ఉన్న టైంలో సెకండ్ హాఫ్ నుంచి మొదలైంది చూడండి, రేసీ బీజిఎం ఉంటది. బాబా అసలు అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట బీజిఎం. ఓకే కొట్టింది అనిరుద్ధ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ కానీ, ట్విస్ట్లు రివ్యూలు అవ్వడం కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో మూవీ అయితే థియేటర్లో చూడాలా, ఓటీటీలో చూడాలా అంటే థియేటర్లోనే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. టికెట్ ప్రైజెస్ కూడా నార్మల్ ప్రైజెసే పెట్టారు. లైక్ భారతీయుడు టు కంగువా లాగా ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి అయితే టికెట్ రేట్లు అయితే పెంచలేదు. సో మూవీ ప్రమోషన్స్ కూడా తెలుగులో పెద్దగా ఇవ్వలేదు, అందుకే నార్మల్ ప్రైజ్ అయితే పెట్టారనుకుంటా. మూవీ అయితే ఒకసారి అయితే థియేటర్లో చూడొచ్చు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. లేదు ఈ డబ్బుడు మూవీకి కూడా థియేటర్లో టికెట్ పెట్టాలా అనుకుంటే మీ ఇష్టం, ఓటీటీలో వచ్చేదాకైతే వెయిట్ చేయండి. ఓటీటీలో కూడా చూడొచ్చు, థియేటర్లోనే చూడాలని లేదు. బట్ ఓకే ఒకసారి అయితే చూడొచ్చు. సో ఇది గైస్ మూవీ రివ్యూ అయితే. ఒకవేళ మీరు కనుక పట్టుదల మూవీ చూసుంటే మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ మూవీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.